తండ్రి ఉంటాడమ్మా, ఇంకో తల్లి ఉంటుంది, వాళ్ళకి ఐశ్వర్యం ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారో తెలుసా, మనమే అన్ని తినేస్తే పిల్లలకే ఉంటుంది, మనం జాగ్రత్తగా ఉండాలి అని వాళ్ళు పండక్కి బట్టలు కొనుక్కోవడం మానేసి పిల్లలకు కొట్టారు. ఈ త్యాగం కూడా పిల్లలు చూస్తారు. మా నాన్నగారు ఎప్పుడు కొత్త పంచి కట్టుకోవడం చూడలేదు, ఎవరైనా కొనిస్తేనే కట్టుకున్నారు కానీ ఆయన అంతటా ఆయన కొనుక్కోలేదు అని ఈ కొడుక్కి అనిపించింది అనుకోండి, వాడు ఆ తండ్రిని ఎలా చూసుకుంటాడు? జాగ్రత్తగానే చూసుకుంటాడు. ఆకాంక్షిత బుద్ధి అంటే ఇది ఉంది, ఐశ్వర్యం ఉంది, కానీ పిల్లల కోసం అట్టి పెట్టదలుచుకున్నాం మనం. అందుకని కొన్ని ఖర్చులు తగ్గించుకుంటాం. మనం సినిమాకి వెళ్ళడం మానేసి వాళ్ళని పంపిస్తాం. కొత్త దంపతులు ఇంట్లో ఉన్నారు అంటే పెద్దవాళ్ళు కొన్ని కోరికలు మానేసుకుంటారు. వద్దు వాళ్ళ కుర్రాళ్ళు వాళ్ళు సరదా పడుతున్నారు, వాళ్ళు వెళ్ళలేండి, మనం ఎందుకు, మనం కూడా పెడితే హోటల్ బిల్లు ఎక్కువైపోతుంది అని వీళ్ళు నాకు ఈ పూట తినాలని లేదురా అని తల్లి ఆగిపోతుంది. ఎందుకంటే డబ్బులు ఖర్చు అవడం ఇష్టం. ఎన్ని కోట్లు ఇచ్చి ఆ తల్లి రుణం తీరుస్తారమ్మా?